తనకే కాదు బంగారం, నా వృత్తికి కూడా. నా కుడి చెయ్యి లాంటివాడు. నేను చేసిన తప్పుకి శిక్షగా తను రిజైన్ చేసి వెళ్ళిపోయాడు. ఏం చేశారని నువ్వు అనుకుంటున్నావో అదంతా అబద్ధం. ఇదే నిజం. సహాయం చేయడం అంటే కన్నీళ్లు తుడుచుకోవడానికి ఖర్చీఫ్ ఇవ్వడం కాదు, కన్నీళ్లే రాకుండా చేయడం. సహాయం చేస్తున్నట్టు నటించే అలాంటి వాళ్లకు సహాయం చేయడం కూడా ప్రమాదమే. అది చిన్నపిల్లకైనా పెద్ద పిల్లకైనా. మరోసారి వాళ్ళేడ్చారు వీళ్ళేడ్చారు అని ఆ ఏసీపీ ఇంటికి వెళితే మాత్రం బావుండదు సావిత్రి. ఇలా బాధపడటం కన్నా తప్పు చేశానని సావిత్రికి చెప్పేస్తే అవును, రోజు ఇలా బాధపడే కన్నా పాప కోసం తప్పు చేశాను సావిత్రి అని చెప్పేస్తే ఈ బాధ ఉండదుగా. నా కూతురు కోసం సావిత్రి అంత చేస్తుంది. నా బాధను అర్థం చేసుకుంటుంది. అర్థం చేసుకుంటుందా లేక నాకెలాంటి ద్రోహం చేస్తావా అని నా కూతుర్ని కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోతుందా? లేదు, ఏదో ఒక రోజు నిజం తెలియకుండా ఉండదు. తెలిసిన రోజు సావిత్రి నా బిడ్డకి శాశ్వతంగా దూరం అయిపోతుంది. ఏమైతే అదవుతుంది. ఎవరి ద్వారానో తెలియటం కాదు, నేనే వెళ్ళి నిజం చెప్పేస్తాను.
అమ్మా సావిత్రి, ఎంత ఆలోచించి ప్రయోజనమే ఉంది. రామ్మా పడుకుంది గాని. నాకు నిద్ర రావట్లేదు. నువ్వెళ్ళి పడుకోమ్మా. రండి సార్. కూర్చోండి సార్. ఏంటి సార్ అలా ఉన్నారు? పాపేమైనా గోల చేస్తుందా? నన్ను తీసుకెళ్లాలని వచ్చారా? పాప కోసం రాలేదు సావిత్రి. మరి నా బాధ నీతో చెప్పుకోవాలని వచ్చాను. తప్పు చేస్తే తలంచుకోవాల్సి వస్తుందని తెలుసు. ఇలా నరకం అనుభవించాల్సి వస్తుందని నాకు తెలియదు సావిత్రి. తప్పు చేశానన్న బాధ మీకందరికీ కాదు, నన్ను నాకే దూరం చేస్తుంది. ఇంతగా బాధపడటానికి మీరేం తప్పు చేశారని? చేశాను సావిత్రి, చాలా పెద్ద తప్పే చేశాను. నాలోని ఒక చిన్న స్వార్థం నాతో తప్పు చేయించింది. ఆ స్వార్థమే ఈరోజు మళ్ళీ నీ కష్టాలకు కారణమయ్యింది. నువ్వు సత్య ఇంకా దూరంగా ఉండడానికి కారణమయ్యింది. ఏంటి సార్ మీరు చెప్పారు? అవును సావిత్రి, నీ విషయంలో తప్పు చేశాను. నీకు చాలా ద్రోహం చేశాను. ఆ బాధ నన్ను ప్రశాంతంగా నిద్రపోనివ్వడం లేదు. ప్రతి క్షణం నరకం చూపిస్తుంది. అందుకే నీకు చేసిన ద్రోహానికి క్షమాపణ చెప్పి ప్రాయశ్చిత్తం చేసుకుందామని వచ్చాను.
ఊర్మిళ పారిపోవడానికి కారణం నేనే. కోర్టుకు వెళ్లే దారిలో ఊర్మిళని తప్పించింది నేనే. నా కూతురు బావుండాలన్న స్వార్థంతోనే నేను ఈ తప్పు చేశాను. నన్ను క్షమించు సావిత్రి. విన్నావా? మీ నాన్న నెత్తి నేరు కొట్టుకుని చెప్పారు, నమ్మావా? ఈయన దేవుడు అది ఇది అన్నావు. చూడు, నువ్వు నమ్మిన దేవుడే నీకు అన్యాయం చేశాడు. నీ కష్టాన్ని గాలి కొదిలేసి ఏమీ తెలియనట్లు చూస్తున్నాడు. ఏం బాబు, నువ్వేదో ఉద్ధరిస్తావని నా కూతురు నిన్ను నమ్మిందే. తన కోసం నువ్వేదో తెగ కష్టపడిపోతున్నావు అనుకుని నీ కూతురు కోసం అంత చేసిందే. అందుకు ఇదా నువ్వు చేసే సహాయం? ఆయన అంటూనే ఉన్నారు, ఆ స్థాయిలో ఉన్న మనిషికి తెలియకుండా తప్పు జరగదు అని. అయినా ఇదిగో ఈ పిచ్చిదే, నా కోసం అది చేశారు ఇది చేశారు, అలాంటి తప్పు చెయ్యరు అంది. దాని నమ్మకాన్ని బాగా నిలబెట్టావు బాబు. నీ కూతుర్ని కూతుర్లా చూసుకున్నందుకు చాలా గొప్ప సహాయం చేశావు. నీ మాటలు నమ్మి నా బిడ్డ తన భర్త ఈ రోజు వస్తాడు అంటూ ఎదురు చూసింది. దాని ఆశలు అడి ఆశలు చేశావు. నీకన్నా గొప్పగా నమ్మక ద్రోహం చేయగల వాళ్ళు ఎవరు ఉండరు. ఈ రోజు నీ వల్ల నా బిడ్డకి ప్రశాంతత లేదు, నా భర్తకి ప్రశాంతత లేదు, ఈ ఇంటికి ప్రశాంతత లేదు. అంత కష్టపడి పట్టుకున్న ఊర్మిళని తప్పించేశావు. మళ్ళీ దాన్ని ఎక్కడని పట్టుకోవాలి? నా కూతురు జీవితం ఎప్పుడు బాగుపడాలి? తప్పే, నేను చేసింది తప్పే. జీవితంలో తప్పు అంటే తెలియకుండా బ్రతికాను. కానీ తండ్రిగా నా స్వార్థం, తల్లి లేని నా బిడ్డ ఏమైపోతుందో అన్న భయం నాతో ఈ తప్పు చేయించింది. తప్పైతే చేయగలిగాను గాని చేశానన్న బాధని భరించలేకే నీకీ నిజం చెప్పాను సావిత్రి. అందుకు నువ్వు నాకు ఏ శిక్ష విధించినా సంతోషమే.
కానీ నా బిడ్డను మాత్రం శిక్షించకు. తనకు అన్యాయం చేయకు. తల్లిగా నీ ప్రేమ దానికి కావాలి. నువ్వు కనిపించకుండా, నిన్ను చూడకుండా వెన్నెల ఉండలేదు సావిత్రి. ప్లీజ్ ప్లీజ్ సావిత్రి, నీ కోపాన్ని నా కూతురు మీద చూపించకు. ప్లీజ్. నీ కూతురు కష్టపడకూడదు. ఇక ఎవ్వరు కష్టపడినా పర్వాలేదు. నీ కూతురు బాధపడకూడదు. ఇతరుల కూతురు బాధపడచ్చు. అంతే కదా ఏసీపీ గారు? అంటే సావిత్రి, వద్దు. ఏం మాట్లాడద్దు. ఇంకా మీ మాయ మాటలు విని ఓపిక నాకు లేదు. ఎంత నమ్మాను సార్ మిమ్మల్ని. నా జీవితం బాగు చేయటానికి ఆ దేవుడే మీ రూపంలో వచ్చాడనుకున్నాను. కానీ బాగుపడే జీవితాన్ని నాశనం చేయడానికి వచ్చారని ఊహించలేకపోయాను. నేనున్నానని నమ్మించి నట్టింట్లో చోటిచ్చి చాలా బాగా నటించారు సార్. నా నమ్మకానికి చాలా విలువిచ్చారు. మీరేదో గొప్పవారని, నా కోసం ఎంతో కష్టపడుతున్నారని, మీకోసం నేనేదో ఒకటి చేయాలన్న కృతజ్ఞతతో అమ్మతనం అంటే తెలియకపోయినా మీ కూతురికి అమ్మ కాని అమ్మనయ్యాను. చివరికి దత్తత తీసుకోవడానికి కూడా సిద్ధపడ్డాను. అలాంటి నాకు ద్రోహం చేస్తారా? ఊర్మిళని మీరే తప్పిస్తారా? మిమ్మల్ని చూస్తే ఒకప్పుడు నిలువెత్తు నిజాయితీ నా ముందున్నట్లుండేది. కొండంత ధైర్యం నా పక్కనున్నట్టుండేది. కానీ ఇప్పుడు 6 అడుగుల అవినీతి నా ముందున్నట్లుంది. నిలువెత్తు నమ్మక ద్రోహం నాకు నీడనిచ్చినట్టుంది. మిమ్మల్ని చూస్తూనే అసహ్యం కలుగుతుంది. వెళ్ళండి. మీకు, మీ కూతురికి నాకు ఈ రోజు నుంచి ఎలాంటి సంబంధం లేదు. జీవితంలో మళ్ళీ మీ మొహం నాకు చూపించద్దు. వెళ్ళిపోండి. అది కాదు సావిత్రి. వెళ్ళిపోండి. చెప్తుంటే అర్థం కావడం లేదా నీకు? చేసింది చాలు, వెళ్ళిపో ఇక్కడి నుంచి. మీరైనా నా బాధ అర్థం చేసుకోండి. ఏంటి అర్థం చేసుకునేది? నీ కూతురికి ఏదో జరుగుతుందని నా కూతురు జీవితం నాశనం చేశావు. అంతకన్నా ఇందులో అర్థం చేసుకోవడానికి ఏముంది? వెళ్ళిపో. ఆయన బయటికి వస్తే నీ ప్రాణాలే తీస్తారు. వెళ్ళిపో. సావిత్రి, ఒక్కసారి ఆలోచించి. ఏంటి ఆలోచించని? మర్యాదగా చెప్తే అర్థం కాదా నీకు? పో బయటికి. అది కాదండి, నేను చెప్పేది ఒక్కసారి వినండి. ముందు వెళ్ళు. సావిత్రి, అది కాదు సావిత్రి, నేను చెప్పేది విని సావిత్రి. ఎందుకు సావిత్రి నేనంటే ఇంత ప్రేమ?
భర్త కాబట్టి, నా ప్రాణం కాబట్టి. నా ప్రాణం కోసం నేను కాకపోతే ఎవరు పోరాడతారండి?